Good morning to all of you. Welcome to my jurisprudence class. Friends, we have been discussing in the topic of jurisprudence different types of laws, different types of jurisprudence, the jurisprudence connection with political, jurisprudence connection with sociology, jurisprudence connected with science, jurisprudence connection with history, all these things we have been discussing. Different types of law, public law, private law, international law. So, I think 2 days back I have seen a video regarding different types of laws. జనరల్గా మనంతా సైంటిఫిక్ లాస్లో న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ ఆర్ లాస్ ఆఫ్ ఫ్లటేషన్ సైంటిఫిక్ అవి వినుంటాం. బట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లా. సో మాకు తెలుసు అండి, మీకు తెలుసలేదు కానీ మోజెస్ లా మీకు రెప్యుడియేషన్లో చెప్పేవాళ్ళం. టూత్ ఫర్ టూత్ అండ్ ఐ ఫర్ ఐ, మోజెస్ లా అనేవాళ్ళు. అలా కాకుండా దేర్ ఆర్ 5 డిఫరెంట్ లాస్. ఐ డోంట్ నో హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ దిస్, ఎవరో తెలియదు కానీ సోషల్ మీడియాలో వచ్చింది కూడా మీకు చెబుతున్నాను. ఐఎమ్ ఆల్సో నాట్ వెల్ కన్వర్సెంట్. నెంబర్ 1 మర్ఫీస్ లా. మర్ఫీ, మా చిన్నప్పుడు మర్ఫీ రేడియోలో ఉంటే చాలా ప్రసిద్ధ. మర్ఫీస్ లా, ద మోర్ యూ ఫియర్ సంథింగ్ ద మోర్ లైక్లీ ఇట్ ఈస్ టు హ్యాపెన్. నువ్వు భయపెడితే, నువ్వు ఎంత భయపెడితే గ్యారెంటీ జరుగుద్ది. ఏం కాదులే అనుకుంటే కొంతవరకన్నా ఆగుతుంది. దిస్ ఈజ్ మర్ఫీస్ లా. సెకండ్ వన్, కెడ్లిన్స్ లా. It is very, very important, Kedlin's law. If you have a problem, if you jot down the problem, if you write down the problem very clearly, if you write down the problem very clearly, then the problem is half solved. అందుకని అసలు ఏంటో ప్రాబ్లం తెలుసుకోవాలి. అందుకనే పోలీస్ ఆఫీసర్గా పనిచేసే కాబట్టి వెన్ ఎవర్ ఏ క్లయింట్, లాయర్ కూడా అప్లై అవుతుంది. Whenever any litigant approaches you, if you hear him patiently, half of the problem is solved. అతను చెప్పేసి లాయర్ గారు చూసుకుంటా అంటాడు. సో దట్ ఈజ్ కిడ్లిన్స్ లా. థర్డ్ వన్, గిల్బర్ట్స్ లా. గిల్బర్ట్స్ లా, దీనికే నీ ప్రశ్నకి ఎవరు జవాబు ఎవరు, నువ్వే చదవాలి. దిస్ ఈజ్ గిల్బర్ట్స్ లా. ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఎట్ వర్క్ ఈజ్ నో బడీ టెల్స్ యూ వాట్ టు డూ. ఎవరు చెప్పడు, ఊరినే దాని మీద నువ్వు చేసినా కామెంట్ చేస్తారు కానీ దట్ ఈస్ గిల్బర్ట్ లా. అంటే నీ బాధ నువ్వే పడాలి. ఫోర్త్ వన్ ఈజ్ వాల్సన్స్ లా. WAL, వాల్సన్స్ లా. సో ప్లీజ్ రిమెంబర్, దిస్ ఈజ్ ఇఫ్ యూ పుట్ యువర్ ఎఫర్ట్, ఇఫ్ యూ పుట్ యువర్ ఇంటెలిజెన్స్, ఇఫ్ యూ పుట్ యువర్ ఇన్ఫర్మేషన్, ఆల్ దీస్ థింగ్స్ ఫస్ట్ ఆన్ వెరీ గుడ్ థింగ్స్, అట్ ఆల్ టైమ్ మనీ కీప్స్ కమింగ్. నీ తెలివితేటలు, నీ యొక్క ఇంటెలిజెన్స్ అన్నీ కలిపి మేధాతనం చేస్తే ఆటోమేటికల్లీ మనీ కీప్స్ కమింగ్ ఇన్. We at all expect that Aratai will come? యాక్చువల్గా ఈ మధ్యన లాస్ట్ టైం అమెరికా ఉన్నప్పుడు కూడా మన వాళ్ళ మీద ఇదే అనేవాడిని. ఏమయ్యా మీలో ఒక్కడన్నా కోడ్ రాయగలిగారా, లాంగ్వేజ్ రాయగలిగారా, కొత్త యాప్ తయారు చేయగలిగారా? లేదు, మన వాళ్ళు అంతా లేదు, అంతా మిగతా వాళ్ళు చేయాల్సింది. అయితే ఆ కోడ్ని మన వాళ్ళు చక్కగా పనిచేసి విస్తృతంగా పెడుతున్నారు తప్పితే డైరెక్ట్గా లేదు. కానీ మీరు చూడండి, ఎక్కడో 10 కాశీ మెడ్రాస్లో, తమిళనాడు స్టేట్లో చిన్న విలేజ్లో thousands of crores వర్త్ రూపీస్ కంపెనీ పెట్టిన ఆయన జోహో సింబు వేల్ అనే పేరు, గమ్మత్ ఆయన పేరు శ్రీధర్ వెంబు అనుకుంటా. సో హీ హాజ్ పుట్ హిజ్ ఇంటెలిజెన్స్, హాజ్ పుట్ ది ఇన్ఫర్మేషన్. అండ్ ప్లీజ్ రిమెంబర్, డెఫినెట్లీ RTI ఈజ్ గోయింగ్ టు బీట్ ద సో కాల్డ్ వాట్సాప్ అని అనుకుంటున్నాం. లెట్ us హోప్. ఎందుకంటే అక్కడ మనకి మార్క్ జూకర్బర్గ్ కన్నా మనకి శ్రీధర్ వెంబు ఇంపార్టెంట్ కాబట్టి. దట్ ఈజ్ వాల్సన్స్ లా. ఇఫ్ యూ పుట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంటెలిజెన్స్ ఫస్ట్ అట్ ఆల్ టైమ్స్, డెఫినెట్లీ యూ విల్ సక్సీడ్ అండ్ మనీ కీప్స్ కమింగ్ ఇన్. లాస్ట్ వన్ ఈజ్ ఫాక్లాండ్స్ లా. FALK, ఫాక్లాండ్స్ లా. మీకు 1982లో పాకిస్తాన్ యుద్ధం జరిగింది, అప్పుడు తెలిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫాక్లాండ్స్ లా సేస్ when you don't have to make a decision, when there is no necessity to make a decision, don't make the decision. When you are not competent, దాని మీద నీకు అక్కర్లా, అనవసరంగా కెలుక్కోవడం ఎందుకు? దిస్ ఈజ్ వాట్ ఐ టెల్ యూ ఇన్ ద ఇంటర్ప్రిటేషన్ ఆల్సో. ఆల్రెడీ ఫైనల్ ఇయర్ ఇంటర్ప్రిటేషన్ కూడా చెప్పాను. అనవసరమైన ఇంటర్ప్రిటేషన్కి వెళ్ళకండి. ఇంటర్ప్రిటేషన్ ఎప్పుడు
when you get a doubt, when you have got any suspicion about the application of the law, about the word, about the section, then you go for interpretation. Maybe literal, maybe grammatical, maybe సో కాల్డ్ చాలా ఉన్నాయి కదా మనకంతా అటన్నిటిలో. ఈవెన్ ఎజ్యూస్ట్రీమ్ జనరల్స్ కూడా వెళ్ళండి. కానీ ఏమీ లేకుండా వై షుడ్ యూ గో ఫర్ ఇంటర్ప్రిటేషన్? అలాగే ఇక్కడ కూడా పార్ట్ అండ్ వెన్ యూ కెనాట్ మేక్ ఎ డెసిషన్, యూ డోంట్ మేక్ ఎ డెసిషన్, వదిలేసి. అందుకే వైవాలో కూడా చెప్తుంటా మీకు, నీకు తెలియకపోతే తెలియదని చెప్పరా, నేను వేరే సబ్జెక్ట్కి వెళ్తే ఎందుకు నువ్వు దాని మీద ఏదో పెట్టి. ఎందుకంటే ఫాక్లాండ్స్ వాళ్ళ ఇష్యూ ఎందుకు ఈ లా వచ్చిందంటే, ఫాక్లాండ్స్ వాళ్ళు యాక్చువల్గా ఫాక్లాండ్స్ ఈజ్ కంట్రోల్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇంగ్లాండ్, యూకే వాళ్ళది. కానీ వెరీ నియర్ టు మేబీ అర్జెంటీనా అనుకుంటా, అర్జెంటీనా పక్కనే ఉంటుంది. బికాజ్ అర్జెంటీనా ఆల్వేస్ క్లైమ్స్ పొసెషన్ ఓవర్ ఫాక్లాండ్స్. కానీ అక్కడ ఉన్నోళ్ళంతా ఈ బ్రిటిష్ ఏంటారు వీళ్ళోళ్ళు, బ్రిటిష్ ఆరిజిన్ వాళ్ళు అన్నాం, వాళ్ళందరికీ అక్కడ ఉండాలి. కానీ ఈ యొక్క అర్జెంటీనాకి ఇది మాది, స్పెయిన్ దగ్గర నుంచి మాకు వచ్చింది కాబట్టి మాది అని చెప్పి అప్పుడప్పుడు దే విల్ ట్రై టు ఆక్యుపై ద సేమ్. 1982 అనుకుంటాను, కరెక్ట్, 92నో. సడన్గా ఓ రోజున వారికి వెళ్ళిపోయి ఐలాండ్స్ మీద పడి ఆక్యుపై చేసి దిస్ ఈజ్ అవర్ ల్యాండ్ అన్న. ఇంగ్లాండ్ ఊరుకుంటుందా? ఇక్కడ నుంచి ఫాక్లాండ్స్కి 24 అవర్స్లో దే హ్యావ్ మూవ్డ్ ఆల్ దేర్ నేవల్ మెటీరియల్ పెట్టి కొట్టి వదలబడేశారు. దే గాట్ ఎ విక్టరీ. అందుకని నీకు దమ్ము లేనప్పుడు డోంట్ మేక్ ఎ డెసిషన్. సో దిస్ ఈజ్ ఫాక్లాండ్స్ లా. హోప్ యూ ఎంజాయ్ ద సేమ్. ఏం పెద్ద కన్ఫర్మ్డ్ కాదు, ఎవరో వీడియోలు పెట్టింది, సోషల్ మీడియాలో పెట్టారు, బాగున్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాస్ పేర్లు కనీసం తెలుస్తాయనే ఉద్దేశంతో చెప్పాను. సో ప్లీజ్ రీడ్ ది కేస్ లా, రీడ్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాస్ అండ్ డెఫినెట్లీ యూ కెన్ టెల్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. ఎందుకంటే ఈ లాస్ చాలామందికి, నాకు మాత్రం ఇప్పుడు దాకా తెలియదు, మీకు తెలిసే సంతోషం. థ్యాంక్ యూ.